హాయ్ అండి, వెల్కమ్ టు పూజా ఫ్యామిలీ. మరి ఒక కొత్త రెసిపీ మేరీ బిస్కెట్లతో కేక్ తయారు చేస్తున్నామండి. ఈరోజు ప్రాసెస్ మొత్తం మా చిన్న పాపే చూసుకుంటుంది. చూసారా ఎంత బాగా చేస్తుందా. ముందుగా బిస్కెట్లను తీసుకోవాలండి. తీసుకొని అవన్నీ చిన్న చిన్న బక్కలుగా చేసుకోవాలి, ముక్కలుగా. పెద్దవి అయితే మిక్సీలో అంత బేగా ఆడవండి, చాలా చిన్నగా చేసుకోండి. దాని తర్వాత మిక్సీ వేసుకున్న తర్వాత అందులో పంచదార అంటే సరిపోతుంది, కొంచెం వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అయినట్టు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏమొద్దు. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోండి. దాని తర్వాత పాలను వేసుకొని పాలను వేసుకున్న తర్వాత ఈనో వేసుకోండి అండి. ఈనో వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలి. ఈనో వేసుకుంటే కొంచెం పొంగుతుంది అందుకని ఈనో మనం వేసుకుంటున్నాము. మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆయిల్ వేసుకోండి. పాప చూసారా, ఆయిల్ వేయమంటే వెనక్కి కూడా రాసేస్తుంది. ఆయిల్ వేసుకొని ఇలాంటి ఒక వైట్ పేపర్ ఉంటుంది కదా మనకి, ఆ వైట్ పేపరు వేసుకోవాలండి. లోన్ వేసుకొని దానికి కూడా ఆయిల్ పట్టించేయాలి. మా పాప లోన్ పెట్టించమంటే బయట కూడా పెట్టేస్తుంది. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నంత ఉంటుంది కదా, అలా వేసుకోవాలండి. పాప బాగా నచ్చినట్టుంది, అందుకే ముందే తినేస్తుంది, టేస్ట్ చూసిస్తుంది. ఇదో వేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక కొంచెం సైజుకి ఎలగల కింద తగిలించండి. అంటే ఏమైనా బౌల్స్ ఉంటే మొత్తం సర్దుకుంటాయి అనమాట. దాని తర్వాత ఒక 10 నిమిషాల ముందు పెట్టుకున్న కుక్కర్ని బాగా హీట్ చేసుకొని అందులో సాల్ట్ కానీ గడ్డపు కానీ ఏదైనా వేసుకొని దాని తర్వాత ఒక బౌల్ ఏదైనా పెట్టుకోండి. దాని మీద ఈ బౌల్ పెట్టేసి ఒక 40 మినిట్స్ మనం పెట్టుకున్నట్లయితే అయిపోతుందండి కేకు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఒకసారి ఎలా వస్తుందో మీకు తెలుస్తుంది. బాగా వచ్చింది కదా. ఇది మా పాపలు కట్ చేశారు, చూసారు, దాని గురించి గొడవాడుకొని ఏడ్చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను.